ఎవరెవరు ఉన్నారు? నా కొడుకు, నేను, మా అమ్మనా. మీ అమ్మ ఉందా? అవునా. ఎవరు లేకపోతే అది చేసుకునేది అనమాట, అంతే. ఎవరితో? నీతో. ఎవరో నేను మాట్లాడి పెడతా. ఎవరో చెప్పనా? నేనే చేస్తాను, వచ్చి నీకు నాకు పని ఇప్పించేస్తా. నేను అలాంటి దాన్ని కాదన్నా. ఏమో నీ ఇష్టం ఉంటే మాట, నీకు పని అయితే ఇప్పిస్తా. నేను అలాంటి దాన్ని కాదు అన్న. అట్లా పని అయితే నేను ఒప్పుకోను. ఏమి డబ్బులు ఇవ్వలేమో అని నేను అడుగుతాను అంతే. డబ్బులు ఏం లేదు, వాళ్ళు అదే ఆలోచిస్తున్నారు. నీకు అదే మాట్లాడమంటే మాట్లాడు, లేకపోతే లేదు, నీ ఇష్టం. ఆ పని లేకుండా మాట్లాడగలేదన్న. అట్లా ఆడలతో అట్లా ఇది ఉంటేనే ఏమన్నా అడుగుతాను డబ్బులు అంటే డబ్బులు మాట్లాడతాను. ఇది ఏమన్నా ఇది వేరే అంటే వానికి డబ్బులు అయితే అవసరం ఉండదు. 50,000 60,000 వస్తుంది శాలరీ వన్ ఆయనకి. ఒకసారి అడిగి చూడనా ఒకసారి, సరేనా? సరే. సరే. హలో హలో, ఎవరు? మీరెవరు? ఫోన్ చేయండి ఇంతకుముందు. మీరేనా అన్నా? మీరా? చెప్పండి. నేను వేరే నెంబర్ నుంచి చేస్తాను. ఎవరు అనుకోవాలనా? లేదు, ఏమన్నా ఆ దాంట్లో రీఛార్జ్ అయిపోయింది, అందుకు దీంట్లో చేస్తే కూడా. దాంట్లో రికార్డ్ అవుతుందా? రీఛార్జ్ అయిపోయింది, రీఛార్జ్. అయ్యో, సరే అన్న. అందుకు ఈ దాంట్లో చేస్తా. ఏమన్నా చెప్పనా? అదే వానికి ఫోన్ చేస్తే ఎత్తలే వాడు. నువ్వు చేయించువా? చేయలేదన్నా. నేను నిన్న 100 సార్లు చేసిన, ఎత్తలేదన్నా ఆయన ఫోన్. అందుకనే నేను చేయలేసేదే వదిలేస్తా ఆయనకి. మీ మాట కూడా ఇంకోకుండా నా మాట వింటాడా నాయన? నా మాట వింటాడు, కానీ నేను పోతే కలిసి మాట్లాడాలి. నేను వేరే ఊరికి వచ్చినాను, మీటింగ్ ఉంటా. గురించి ఇక్కడ పోయినాము, మాట్లాడండి నా ఒకసారి. ఏం చెప్తాడా? డబ్బులు ఏమైనా వేసేసి చెప్పను. డబ్బులా? అవునా. సరేలే, మాట్లాడు. ఏం చెప్తాడా చూడండి నా. ఏం పేరు నీది? నా పేరు రుక్సానా. రుక్సానా. ఏం వర్క్ చేయది? ఇది శానిటరీ వర్క్? రుక్సానా. సరేలే. నీది ఐడి ప్రూఫ్ ఏం లేదు కదా? ఏమన్నా? నీది ఐడి ఏమి ఇచ్చిండలేదు కదా ఆఫీసులో? ఇచ్చింటారు. ఐడెంటిటీ కార్డు ఇస్తారు మామూలుగా. ఐడి ప్రూఫ్ అంటే ఏమి ఇవ్వరు. ఐడెంటిటీ కార్డు ఒకటి ఇస్తారు అంతే. మాట్లాడతాను. సాయంత్రం పోయి 9 గంటలకు 8 గంటలకు మాట్లాడు. సరేలేండి, మాట్లాడే అట్లా పుణ్యం కట్టుకున్నా మాట్లా బీదోళ్ళకి. ఏం లేదు, అట్లేం లేదు, కానీ మాట్లాడతాం. దాని ఆయనకి ఎందుకు నా మీద కక్ష నాకు ఇప్పటికి తెలియదన్నా. ఫస్ట్ అడుగుతాం ఏం ప్రాబ్లం ఏమేమి ఉన్నాయి. వాళ్ళకి ఎవరన్నా వాళ్ళకి కావాల్సిన ఎవరికన్నా ఇప్పించినాడా, ఏమి ఇప్పిస్తాక దానికి ఏమి ప్రాబ్లం కనుక. దానికి జనాలు తీసుకుంటారన్నా. నన్ను తీసేసి ఎక్కించినంత ఏం లేదన్నాడా. ఇంకా జనం చాలా మంది కావాలని చెప్తున్నారు. ఇంకా కొత్త బిల్డింగ్ ఓపెన్ అవుతుంది లేనా, అందుకని. అవునా? ఎవరు లేరా పక్కన? లేరు, ఎవరు లేరు. సరేలే, మాట్లాడతాలే. ఏమన్నా పక్కన ఎవరు లేరని అడుగుతాను. ఎలా? ఏ ఊరికి అడిగినాను అంతే. ఏమో వేరే వాళ్ళు ఫోన్ చేస్తుంటారు ఏమో. మాకేమంటే ప్రాబ్లం వస్తుందన్నమాట, వేరే దగ్గర తెలుస్తే ఎంతో. మా ఇంట్లో ఎవరు ఉంటారులే అన్న. మా అమ్మ, నేను, నా కొడుకనా. మా ఇంట్లోకి అట్లా ఎవరు రారన్న. మొగలు కూడా వచ్చేలేదు మా ఇంట్లోకి. ఎవరు అట్లా మాట్లాడలేదు నేను ఎవరికి. సరే, సాయంత్రము మాట్లాడి నీకు ఎవడేం మాట్లాడినాడు, నీకు వానికి మాట్లాడినాడు నీకు ఫోన్ చేస్తాను, నువ్వు విను. సరేలేనా? అవును, నువ్వే మాట్లాడు. సరే. మాట్లాడిపిస్తారా? నేను మాట్లాడతాను అంత. ఏం ప్రాబ్లమ్, ఇట్లా ఏమిటికి అని వాడు ఏం చెప్తాడో ఇందాం. దాని నుంచి మనం అంత మాట్లాడతాను. ఏమైపోయా, ఎట్లా అవుతుందా లేదా, ఏమి పరిస్థితి ఏమి అని నీకు కనుక్కొని చెప్తా. సరే. అవుతుంది 10%. వాడు ఏమన్నా వేరే ఏమన్నా రీజన్ ఉంటే మనం ఏం చెప్పలేము. సరేలేనా?
నా వరకు వాళ్ళు ఏమంటారు మీ సాహెబ్లు ఎవడో వచ్చింది ఎవడో ఆయన ఏం చెప్పానా చింటూ అన్నకు చెప్తా ఇట్లా చేర్పించుకోండి సార్కి అని అంతే. ఈసారికి ఇది చేయండి అంటే సార్తో మాట్లాడతాను అని చెప్పా చింటూ అన్న. నేను సార్తో ఫోన్ చేసి సార్ నాదేం లేదు చింటూది అడుగు పోమ్మా అని చెప్పినారు. చింటూ అన్ననే ఇప్పుడు చెప్తా ఉండేది వద్దా పనికి వద్దని అన్న. సార్ అయితే ఏం తీసుకోండి నీకు ఎలా తీసుకోలేదులేమ్మా అని చెప్పినాడు. నేను మాట్లాడదా నువ్వు పోమ్మా, నేను పోతే ఫోన్ ఎత్తాడు ఆయన హాస్పిటల్కి ఫోన్ చేస్తే. మరి నేను అడిగింది ఏం చేస్తా ఏమన్నా నేను అడుగుతున్నా అన్నా ఫస్ట్ పని ఇది చేయను అట్లాంటివి అంటే అట్లాంటివి నేను చెయ్యను. అలాంటి పని అయితే నేను చేయను. మీరు డబ్బులు కావాలంటే నేను ఇస్తాను. డబ్బులు కావాలంటే వాళ్ళకి డబ్బులు కావాలంటే నేను ఇస్తాను. డబ్బుల విషయం అయితే అలాంటిది అయితే నేను అలా చేసేదాన్ని కాదన్నా. అయితే ఏమో డౌట్ డబ్బులు అయితే వద్దాం. ఏమన్నా డబ్బులు అయితే వద్దు అదైతే కావాలా ఇష్టం ఉంటే చూడు లేకపోతే అట్లయితే వద్దన్నా. సరే.